పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. తర్వాత ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క మహానుభావుడు వారి జయంతి అని, వర్ధంతి అని, ఆరాధన అని ఆ ప్రత్యేక రోజుల్లో కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారు అందించిన జ్ఞానాన్ని, వారి రచనలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి ప్రత్యేకత ఏంటి అంటే బ్రహ్మం గారి ఆరాధన మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి జయంతి. ఈ రెండింటి సందర్భంగా మరి వారిద్దరి గురించి మనం అద్భుతమైన విషయాలు, వారు అందించిన జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఈ బ్రహ్మం గారి పరంపర నుండి వచ్చినటువంటి ఒకానొక శిష్యుడి దగ్గర శిష్యరికం చేశారు. ఆ తర్వాత వారు తెలుసుకున్న జ్ఞానాన్ని నేను అందరికి అందిస్తాను అని చెప్పిన వెంటనే, లేదు నా పర్మిషన్ లేకుండా చెప్పకూడదు అని వారి గురువు గారు చెప్పడంతో అక్కడి నుంచి బయటికి వచ్చేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, గ్రేట్ గ్రాండ్ మాస్టర్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్, వారిని కలిసిన తర్వాత నుండి వారి అంతరాత్మ ప్రబోధం కరెక్ట్ అని తెలుసుకున్నారు. ఎస్, తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది అందరికి అందించాలి అని వారు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధానాచార్యులుగా ఆనంద యోగం అని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్నారు. రీసెంట్లీ జీనియస్ అని యువతకు, విద్యార్థులకు అద్భుతమైన కార్యక్రమం అందించి మనకు ఈరోజు వీరిద్దరికి సంబంధించిన జ్ఞానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారే మన సీనియర్ మోస్ట్ మాస్టర్ చుక్కా మధు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆత్మ ప్రణామాలు అండి, ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. సార్, బ్రహ్మం గారి ఆరాధన మరియు కన్యకా పరమేశ్వరి వారి జయంతి ఏంటి సార్? వారి గురించి మనం ఈరోజు తిథి వైశాఖ శుద్ధ దశమి, వైశాఖ మాసము శుక్లపక్షము దశమి తిథి. ఈ తిథి ఇద్దరు మరి మహాత్ముల యొక్క పరిచయం మనకు చేస్తోంది. ఇదే కాకుండా ఇవాళ 7 మే ఈ తేదీ కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. అది నేను ఇటీవలనే గమనించాను, అది కూడా చెప్పుకుందాము. ఈ తేదీన మరి గిరిజనులతోటి స్వాతంత్ర పోరాటం చేయించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి. ఓ, సీతారామరాజు గారి వర్ధంతి. అయితే ఇటీవల నేను కోస్తా తీరం వెళ్ళినప్పుడు వారి చర్చ వచ్చిందనమాట. వచ్చినప్పుడు వారి సమాధి, మహాసమాధి ఎక్కడ ఉంది అని నేను ఎంక్వైరీ చేశాను. అక్కడ వారు చెప్పడం 2 చోట్లు చెప్తున్నారు, 2 చోట్ల సమాధులు ఉన్నాయి. ఇదేమిటి అని మా మేడం డిఎన్ఎస్ సునలత మేడాన్ని అడిగాను, తనకేమైనా ఈ విషయం మీద పరిచయం ఉందా అని. ఆమె ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు, అది మీతో షేర్ చేసుకోవాలి. చెప్పండి సార్. ఏమిటంటే అందరూ అనుకునేటట్లు 7 మే రోజు చనిపోయింది అల్లూరి సీతారామరాజు కాదు. ఆ సమాధి కూడా అల్లూరి సీతారామరాజుది కాదు. మరి ఏం జరిగిందంటే, అసలు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారో బ్రిటిష్ వారికి తెలియదు. అందరూ గడ్డాలు పెంచేవాడు. ఆయన అభిమానులు, ఆయన అనుచరులు అందరూ అలాగే ఉండేవారు. ఆయనలాగే ఉన్న ఆయనకి వరుస అయిన బాబాయి కొడుకో లేదా బావగారో ఎవరినో సీతారామరాజుగా వారు భావించి కాల్ చేశారు. అప్పుడు ఉద్యమం కాబట్టి ఉద్యమకారులు ఎవరు కూడా ఆ రహస్యాన్ని బయటపెట్టలేదు. చనిపోయింది సీతారామరాజు కాదు అనే వార్తని బయటకు రానివ్వలేదు వారు. దీన్ని బట్టి తర్వాత సీతారామరాజు సజీవంగా ఉన్నారు, ఎంతో కాలం ప్రజలకు సేవ చేశారు. ఆయన సహజంగా మరణించారు. ఆయన సమాధి వేరే ఉంది. అదే వైజాగ్ తెలిసిన సమాధి కాకుండా వేరే ఉంది. వారు న్యాచురల్ గా వెళ్ళిపోయిన సమాధి ఉంది. అది ఎలా గుర్తించారు మేడం అంటే, ఈ 2 సమాధుల దగ్గరికి వెళ్ళి ఆమె ధ్యానం చేశారు. అప్పుడు సహజంగా ఎక్కడైతే ఆయన మరణించారో, ఆయన సమాధి చేశారో, అక్కడికి వెళితే ఫుల్ ఎనర్జీస్ ఆమె ఫీల్ అయ్యారు. అసలు వారు సహజంగా మరణించిన సమాధి దగ్గర అద్భుతమైన, అంటే ఆమె ఎలా అన్నారంటే దాదాపు 5-6 కిలోమీటర్ల ఆ ఎనర్జీస్ స్ప్రెడ్ అయి ఉన్నాయి.
వెళ్ళిన వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాయని చెప్పారు. వాహ్. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా అల్లూరు సీతారామరాజు సమాధి ఆయన బంధు సమాధి. అసలు సీతారామరాజు వేరే టైంలో వేరే చోట సహజంగా మరణించారు అనేది ఒక పెద్ద రహస్యం. మన పిఎంసి ప్రేక్షకులకందరికీ కూడా ఇది నేను షేర్ చేస్తున్నాను. అది అన్నవరం సమీపంలో లోవా అనే ప్రకృతి జలపాతాలు ఉంటాయి. అక్కడి సమీప గ్రామంలో ఆయన సహజంగా మరణించారు. అక్కడ ఉంది సమాధి. సో అక్కడికి వెళ్ళగానే ఆ ఎనర్జీ లాగుతుందా? లాగుతుంది. దానివల్ల తెలుసుకున్నారు మేడం గారు. ఓ, అదొకటి. అంటే అక్కడే క్లాస్కి వెళ్ళినప్పుడు మేబీ ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళి ఉంటారు. వాహ్. ఇక రెండవది వాసవి కన్యకా పరమేశ్వర్. ఆ వైశ్య కులస్తులందరూ కూడా ఏమంటారు, వారికి ఒక ఆదిశక్తిగా ఆరాధిస్తారు వాళ్ళు. నిజానికి ఆమె దేవత కాదు, ఆదిశక్తి కుల దైవంగా కూడా భావిస్తారు. అంటే అందరి పేరు మీద మొట్టు వేస్తారట, కానీ అమ్మవారి పేరు మీద వేయరని వాళ్ళ నానుడి వర్గంలో చెప్పుకుంటారు. అంత సీరియస్గా తీసుకుంటారు. అయితే మనందరికీ తెలుసు భీమవరం పాలకొల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో పెనుగొండ అనే ఒక పట్టణం ఉంటుంది. అక్కడ ఆమె జన్మస్థలం అని చెప్తారు. అక్కడ ఇప్పుడు బ్రహ్మాండమైన దేవాలయం కట్టారు. 95 అడుగుల పంచలోహ విగ్రహం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు. నేను దర్శించాను కూడా 2-3 సార్లు. ఓహో. అలాగా మీరెవరైనా మరి వాసవి కన్యక పరమేశ్వరి జన్మస్థలం మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత సమీపంలోనే ఉంది. శక్తి క్షేత్రం అని చెప్పవచ్చు. తప్పనిసరిగా పిఎంసి ప్రేక్షకులకి ధ్యానులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విజిట్ చేయండి. అటు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మన ధ్యాన సాధన చేసుకొని రావడం, వారి శక్తి జ్ఞానానికి అలైన్ అవ్వడం. ఇకపోతే వైశాఖ శుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన కడప, కర్నూలు, మరి ఇటుపోతే ప్రకాశం జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి దాదాపు లక్షలాది మంది ఇవాళ ఆ బ్రహ్మంగారి మఠంలో ఉంటారు. ఆరాధన అంటే జయంతి సార్? ఆరాధన అంటే ఆయన సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఓకే. వర్ధంతి లేదు, సజీవ సమాధిని ఆరాధన ఆరాధన దినోత్సవంగా జరుపుకుంటారు. ఒక 5 రోజుల పండగ చేస్తారు మఠంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి ఆయన సర్వ అలంకార భూషితుడై 3వ రోజు దర్శనమిస్తారు. ఒక రథోత్సవం జరుగుతుంది. అలాగా మళ్ళీ ఇప్పటికే వందలాది అన్న సత్రాలు వచ్చాయి. అది కాకుండా సత్రంలో వెళ్ళి కూర్చొని తినడానికి కూడా మొహమాట పడే వాళ్ళ కొరకు రోడ్డమ్మటే బండ్ల మీద అన్నం పప్పు ఇలాగ వడ్డించుకుంటూ వెళ్తుంటారు. మనము ఒక పాత్ర పట్టుకుంటే పాత్రలో వేసేస్తారు. అలాగా ఇవాళ లక్షలాది మంది ఆరాధనకు వెళ్తారు. బ్రహ్మంగారు గురించి అన్నప్పుడు ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో అవన్నీ ఇవాళ పుణ్యక్షేత్రాలు అయిపోయాయి. చాలా విశేషం. ఇంకా అడుగుపెట్టిన ప్రతి మన పిరమిడ్ ధ్యానులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన గురుదేవులు జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గురుదేవులు సదానంద యోగులు, వారి సమాధి కూడా నందవరం అనే గ్రామం ఎక్కడో కాదు, బనగానపల్లికి 5 కిలోమీటర్లే. బనగానపల్లికి 5 కిలోమీటర్ల దూరంలోనే వీరి సమాధి కూడా ఉంది. అంటే బ్రహ్మంగారు ఈ సజీవ సమాధిని బనగానపల్లిలో ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేశారు. దానికి గరిమిరెడ్డి అచ్చమ్మ గారు రిక్వెస్ట్ చేస్తే ఆమె నేల మఠం కట్టించింది. అంటే అండర్ గ్రౌండ్ రూములు, భూమి లోపల 12 అడుగుల లోపల ఒక 4 రూములు కట్టబడి ఉన్నాయి. ఇప్పటికీ వెళ్ళవచ్చు, చూడొచ్చు. మనం నేల మఠం అంటారు వాళ్ళు. నేల మఠం అంటే నేలలో ఉంది, కిందికి పోతాం. ఎక్కడైతే స్వామి తల్లిదండ్రులు ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు, వారి స్వస్థలం వివరాలు ఏమీ లేవు చరిత్రలో. బ్రహ్మంగారు జన్మించిన అనతి కాలంలో వారిద్దరు కాలం చేశారు. అప్పుడు ఒక సాధువు పెంచారు ఆయనని. ఇక బెంగళూరుకి అనంతపురంకి మధ్యలో చిక్కబళ్ళాపూర్ అని ఉంటుంది. చిక్కబళ్ళాపూర్ అది 50 కిలోమీటర్లు బెంగళూరుకి. అక్కడ ఆయన
పాపాగ్ని మఠం అప్పటికే ఆయనకుంది. ఆయన మఠాధ్యక్షుడు. ఆయన పేరు యనమదల వీర భోజయాచారి. యనమదల వీర భోజయాచారి. వాళ్ళు భార్యాభర్తలు సంతానం లేక ఇలా యాత్రలకు శ్రీశైలం వెళుతూ ఈ దారిలో ఈ సాధువు ఆశ్రమంలో మజిలీ చేశారు. అప్పుడు ఆ సాధువు ఈ భార్యాభర్తలని గమనించి వీరెవరో మంచి సంస్కారం ఉంది అని తాను పెంచుతున్న ఆ పిల్లవాడిని వాళ్ళ చేతిలో పెట్టాడు. ఓకే, పెంచిన తల్లిదండ్రులే వీరు. ఇప్పుడు వీరు వాళ్ళు కూడా దేవుడే మాకు ప్రసాదంగా ఆయన దగ్గరికి దర్శనానికి పోకముందే మాకు ప్రసాదం ఇచ్చారు, ఓ పుత్ర సంతానం ఇచ్చారని వాళ్ళు పెంచారు. ఆ అబ్బాయి ఓ 12 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఆ యనమదల వీరభోజాచారి కాలం చేశారు. అప్పుడు తల్లి ఏమంటుందంటే, తండ్రి గారు వెళ్ళిపోయారు, నువ్వే పీఠాధ్యక్షుడివి నాయన, నీకు పీఠం అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేస్తామంటే, నేను వచ్చింది ఈ పని కాదంటాడు ఆయన. 12వ ఏటని 12వ ఏట అని తల్లికి మరి పిండోత్పత్తి క్రమం అని చెప్తారు. ఎంత అక్షరం అంటే 12 ఏళ్ల పిల్లవాడు. తల్లికి పిండోత్పత్తి క్రమం అంటే ఒక జీవుడు ఒక తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు, ఎలా పెరుగుతాడు, ఏ నెల ఏం జరుగుతుంది, ఇదంతా వివరంగా చెప్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. ఏందిరా బాబు, వీడు చూస్తే 12 ఏళ్ల పిల్లవాడు ఇంత జ్ఞానం చెప్తున్నాడు, నా భర్త చెప్పిన జ్ఞానంతో సమానంగా చెప్తున్నాడే అని చాలా ఆనందిస్తుంది. అతను అంటాడు, నేను వచ్చిన పని వేరే అమ్మ, నేను వెళ్ళిపోవాల్సి ఉంది, దేశాటన చేయాల్సి ఉంది, నా అవతారానికి లక్ష్యం ఏదో అది నేను నెరవేర్చుకోవాలంటే అప్పుడు ఆ తల్లి పర్మిషన్ ఇస్తుంది. అతను అక్కడి నుంచి ఆ పెంచుకుళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆయన పేరు వీరం బొంట్లయ్య. వీర బొంట్లయ్య, బట్లయ్య, వీరం బొంట్లయ్య అంటారు. వీరం బొంట్లయ్య అప్పటి భాష అలా ఉంది. తర్వాత పిచ్చి వీరయ్య, ఆమె పేరు వీర పాపమాంబ, తండ్రి పేరు యనమదల వీరభోజాచారి. అక్కడి నుంచి సుమారు 300 కిలోమీటర్లు వచ్చాడు ఆయన. మధ్యలో ఎక్కడ ఏం చేశారనేది రికార్డెడ్గా లేదు. ఎక్కడ ఆయన మళ్ళీ చరిత్ర ప్రారంభించబడద్దంటే కర్నూలు జిల్లా బనగానపల్లికి వచ్చారు ఆయన. సో ఇవంతా జరిగి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ వచ్చాడు. అప్పటికి 18 ఏళ్ల వయసు. అంటే 6 సంవత్సరాలు పర్యటన చేశారు ఆయన. వివరాలు లేవు. 18 ఏళ్ల వయసులో వచ్చి ఆ కర్మడి అచ్చమాంబ గారు అప్పుడు గోసంపద వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆమె అడిగింది, ఎవరు బాబు నువ్వు, ఏందంటే ఇలాగ నేను ఎవరు లేరు నాకు, మీరు ఏదైనా పని చెప్తే పని చేస్తూ నేను పొట్ట పోషించుకుంటాను అంటే ఆమె సరే గోపాలకుడుగా నియమిస్తుంది. ఆ గోవులు తీసుకొని వెళ్ళి ఆయన ఆ గుట్ట పేరు రవ్వల కొండ, బనగానపల్లికి ఆనుకొనే ఉంటుంది రవ్వల కొండ. ఆ కొండకి 10 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన యాగంటి మహాక్షేత్రం ఉంది. అప్పటికే అప్పుడే ఉంది. ఉమామహేశ్వర స్వామి క్షేత్రం అది. అక్కడ లింగం ఉండదు, ఒకే రాతి పలకం మీద ఉమామహేశ్వరుల మూర్తులు ఉంటాయి. ఓహో, అక్కడే జగద్విఖ్యాతి చెందిన యాగంటి బసవన్న ఉంటాడు. యుగాంతానికి ఈయన లేచి రంకేస్తాడు అని చెప్తాడు. అది అందరికీ తెలుస్తుంది. ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. నేను దాదాపు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల పూర్వం చూసినప్పుడు ఒక లేగ దూడ అంత ఉండే. నేను కళ్ళతో చూసినప్పుడు 4 స్తంభాల మధ్యలో ఒక లేగ దూడలాగా హాయిగా చుట్టూ తిరిగేది. మేము 84లో ఓంప్రదమంగా మేము వెళ్ళాము అప్పుడు. ఓకే, ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఆ 4 స్తంభాలు తలగడమే కాకుండా స్తంభాలు తీసేశారు, జరిపేశారు. ఎంత ఇట్లా ఒక ఊళ్ళల్లో తిరిగే పూర్వపు రోజులలో ఆంబోతులాగా పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆంబోతు అంత పరిచయం ఉండదు, కానీ మామూలుగా శివాలయాల్లో పెద్ద నందులు చూసుంటారు కాబట్టి మహానంది అంటారు. లేపాక్షి వెళ్తే అక్కడ మహానంది సైజులో ఉంది. ఇప్పుడు పెరుగుతుంది. రీసెంట్గా ఎప్పుడు వెళ్ళారు సార్? అద్భుతం ఏమిటంటే ఈ మేడపట్టెలు ఒక నందీశ్వరుడికి మనం చూస్తుంటాం కదా డూడు బసవాలు ఎలా డెకరేట్ చేస్తారో అలా డెకరేషన్తో సహా ఉంటుంది. గిట్టలు, గంటలు, పట్టీలు ఇలాగా
అన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు. అంటే 4 కాళ్ళు, తోక, అప్పుడు మామూలుగా ఉండే ఏ డెకరేషన్ లేకుండా ఓ దూడ. ఇప్పుడు డెకరేషన్తో పాటు ఎదుగుతూ వస్తుంది. అదే కదా, ఎంతోమంది సైంటిస్టులు కూడా పరీక్షించారు. ఇది ఎదిగే రాయి అని చెప్పారు, కానీ ఎందుకు ఎదుగుతుంది ఎవరు చెప్పారు, ఎవరికి తెలియదు. మీరు రీసెంట్లీ ఎప్పుడు వెళ్ళారు సార్? రీసెంట్లీ 2 years బ్యాక్ వెళ్ళాను. ఈ 2 సంవత్సరాలు నందవరం వెళ్ళి స్వామి సమాధి దగ్గర ధ్యానం చేయాలని మా ఫ్యామిలీతో సహా అందరం వెళ్ళాం. చూస్తే నేనే నమ్మలేదు అసలు. కార్తీక మాసం వెళ్ళాం, కార్తీక పౌర్ణానికి. బాగా వేల మంది జనంతో జాతర జరుగుతోంది. చాలా సౌకర్యాలు పెరిగిపోయాయి. అక్కడ కూడా అన్నదాన సత్రాలు, రూములు, ఇలాగ రోడ్డు వేశారు, బస్సులు సౌకర్యం. అంటే వీరు బ్రహ్మంగారు అక్కడ గోవులను కాసి అక్కడే ఉండి ఎన్నో రచించినట్టుగా. ఇప్పుడు రవ్వల కొండ అన్నాం కదా, ఆవులను ఆయన ఏమి మేపేవాడు కాదు. చుట్టూ ఒక గీత గీస్తే అందులో కూర్చొని అవి బాగా తిన్నట్టుగా నెమరేస్తూ ఉండేవి అనేది చరిత్ర. ఇక ఆయన యాగంటి క్షేత్రంకి వెళితే మనం ఒక విశేషం ఏంటంటే, సహజమైన గుహలు ఉంటాయి, కేవ్స్ ఉంటాయి, 3-4 ఉంటాయి. అలాగే సహజ జలపాతం ఉంటుంది. 24 hours into 7 వాటర్ వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. పరిశోధిస్తే సుమారు 30 kilometerల దూరంలో ఒక నీటి గుండ ఉంది. ఆ నీటి గుండానికి దీనికి లింక్ ఉంది అనేది మాత్రం తెలిసింది. కానీ ఎక్కడ లింక్ ఉంది, ఎలా బిగిన్ అయింది, ఆ నీటి గుండం కూడా ఎండిపోదు. ఎందుకు ఎండిపోదో ఎవరికి తెలియదు ఇప్పటికీ. అలాగా ఆ గుహలల్లో కూర్చొని ధ్యానం సమాధి చేశారు, కాలజ్ఞానం రాశారు. ఆయన కాలజ్ఞానం రాస్తూ ఉంటే గరుడ అచ్చమ్మ గారు గమనించి తనని బయటకు తీసుకొచ్చారు. ఆయన అవతార ప్రకటన అలా జరిగిందనమాట. ఆయన ఏమి చెప్పుకోలేదు ముందు. ఆమెకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఈ ఆవులు మేపతలేడు, గిదగేసి కుసపెడుతుండు, మరి ఈ ఆవులు పుష్టిగానే ఉంటున్నాయి, పాలు బాగా ఇస్తున్నాయి, ఇది ఎలా అని ఆమె వెళ్ళి గమనించింది రహస్యంగా. అప్పుడు ఈయన ఒక మహాయోగి అని ఆమె తెలుసుకొని ఇక ఆవులు కాసేపు అని ఆపేసి తనకున్న సమస్యని చెప్పింది స్వామికి ముందు. ఆయన ప్రకటితం అలా అయిందనమాట. ఏమిటా సమస్య అంటే, ఆమెకి ఒకే ఒక కుమారుడు, వాడు పుట్టు గుడ్డి అంధుడు. ఇలా ఈ పిల్లవాడు అంధుడు, మరి నా కడుపులో ఎందుకు పుట్టాడు, నాకే ఏమైనా పాపం చేసుకున్నా నేను అంటే, అప్పుడు ఆయన వాడి పూర్వజన్మ గురించి చెప్తాడు. ఇతను గత జన్మలో తన భార్యని ఒక ఇనుప చువ్వ కాల్చి కళ్ళు పొడిసేశాడు, హింసించి చంపేశాడు. దానివల్ల కానీ ఆమె వీడి మీద ఏమాత్రం ద్వేషం పగ పెట్టుకోకుండా వీడికి సద్గతి చెందాలని దేవుడిని ప్రార్థించింది ఆ ఇల్లాలు. అందుకనే మీలాంటి పుణ్యాత్మల కడుపులో వీడు పుట్టాడు. ఆ పిల్ల కోరిక, వాడి భార్య కోరిక. వీడు ఇంత ఘోరం చేసినా ఆమె కోరిక మేరకు పుణ్యాత్మల ద్వారా వచ్చాడు. ఇక ఈ రోజుతో వీడి కర్మ విశేషం పూర్తయింది అని కళ్ళు ఇస్తాడు స్వామి. ఇది మొదటి మహిమ ప్రదర్శన. అక్కడి నుంచి బిగిన్ అయింది. అప్పుడు ఆమె కొంచెం వినిపిస్తాడు. మొదట వినిపించిందే అచ్చమ్మ గారికి. ఏంటిది? కాలజ్ఞానం. అంటే అప్పటి నుంచి అప్పటిదాకా పిచ్చి వీరయ్య అనుకునే వ్యక్తి ఇక బ్రహ్మంగారిగా వెలుగులోకి వచ్చారా? ఇప్పుడు ఆయన అక్కడ శిష్యులని సంపాదించుకున్నాడు, మఠం పెట్టాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, అమ్మా నేను ఇక్కడ ఉండటానికి రాలేదు, వెళ్ళిపోవాలి, ఇంకా నాకు కార్యక్రమం చాలా ఉందంటే, సరే ఆమె వద్దని లేక ఇస్తుంది. అలా బయలుదేరి ఆయన కడప జిల్లా కందిమల్లయ్యపల్లికి వస్తూ మార్గ మధ్యంలో ఒక ఊరిలో ఆగుతాడు. ఆయనకు భోజనం కావాలి కదా. ఇప్పుడు అక్కడ కూడా ప్రకటితం అయితేనే జనం గుర్తుపడతారు. అడు మూసుకొని కూర్చుంటే ఎవరు గుర్తిస్తారు? అందుకనే ఈయన ఆ ఊళ్ళో ప్రవేశించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఒకడు పాము ఖర్చు చనిపోయాడు, అతన్ని శవయాత్ర జరుగుతోంది. అప్పుడు ఈయన వీడు చనిపోలేదు దించండి అంటాడను. అంటే వాళ్ళు దించుతారు. అప్పుడు ఆ పాము కాడతో నేను అనే వర్డ్ గుర్తుంచుకోండి, అకాల మరణం చెందిన ఆ వ్యక్తిని బతికిస్తాడు. అకాల మరణం, ఎస్, అకాల మరణం అన్నమాట. అంటే వాడికి ఆయుష్ ఉంది, మరి ఇంపార్టెంట్ అది ప్రాణగండమే అది. కాబట్టి స్వామి బతికిస్తాడు. అదే పతోటి ఊరు వాళ్ళకి తెలిసిపోతుంది. అందులో ఒక ఆయన విశ్వబ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన వచ్చి, స్వామి మా ఇంటికి భోజనాలు రండి అంటే,
ఈయన కూడా దానికోసమే చూస్తున్నాడు. అదే ఆహ్వానం కొరకు వెళ్ళి ఉంటాడు. వాళ్ళకు ఒక పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంటుంది, వాళ్ళు భోజనం వడ్డిస్తుంటారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మ నేను మీరు వండిన వంట తినను, ఇదిగో నా సద్ది నా ఎమ్మటే ఉందని ఈ మూట ఇప్పి ఓ పళ్ళెంలో పెట్టి తీసుకురండి. ఏమిటి అని అడుగుతుంది ఆమె. అంటే రాగి సంకట అని చెప్తాడు. ఆమె వంటశాలలోకి వెళ్ళి ఆ మూట ఇప్పితే అంతా పులిహోరము దద్దోజనాలుగా అనిపిస్తాయి. రాగి సంకట మారిపోద్దాను. అమ్మ ఇతను మామూలుడు కాదు అని అత్తగారిని ముందర బుట్టలో వేసుకుంటాడు. మరి పిల్లలు ఇవ్వాలంటే పిల్లగాడు శక్తి సామర్థ్యాలు చూపియాలి కదా. వచ్చిన తర్వాత వడ్డనంతా అయిపోయాక భర్తని పక్కకు పిలిచి, ఆమె మన అమ్మాయిని ఇద్దాం, ఇతను మామూలుడు కాదు, ఏదో ప్రత్యేకత ఉంది, మన అమ్మాయి ధనురాలు అని ఆమె ప్రపోజ్ పెడితే అతను కూడా అదే ఆలోచన వచ్చి అప్పుడు అమ్మాయిని ఇస్తారు, పెళ్లి చేస్తారు. ఈయన సింగిలే పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఆ మామ ఒక కోరిక కోరుతాడు, నాకున్నదే ఒక అమ్మాయి మీకు ఇచ్చేశాను, నీ మొదటి సంతానాన్ని నాకు దత్తు ఇవ్వాలి అంటే ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి భార్యను తీసుకొని కందిమల్లయ్యపాలెంలో స్థిరపడ్డాడు ఒక వడ్ల వాడుగా. ఇప్పుడు ఈయన చేష్టలు ఒక యోగి చేష్టలన్నీ ఎట్లుంటాయి, లోకరీతిలో ఉండవు, లోకానికి విరుద్ధంగా ఉంటాయి. ఆయన పేరేం వచ్చింది, పిచ్చి వీరయ్య. అలా ఉంటాడు అన్నమాట. అంటే మామూలుగా ఎవరైనా ధనం సంపాదిస్తారు, కళ్ళు సారాలు తాగుతారు, నలుగురితోటి నేను గొప్ప అనిపించుకుంటారు. ఏ కాలమైనా ఇదే స్వభావం. అప్పుడు ఇప్పుడు కానీ ఇవేవి ఆయనలో కనిపిస్తావు. అందుకే ఆయన పేరు పిచ్చి వీరయ్య అన్నారు. డబ్బులు ఇవ్వలేదనుకో, తర్వాత దుప్ప అంటే వీడవట్రా బాబు, పని చేసి డబ్బులు తీసుకోడు అని ఏం పెట్టారు, పిచ్చి వీరయ్య. చివరికి ఒకరోజు ఆ గ్రామ దేవతకి ఆరాధన అంటే పూజ ఉత్సవాలు జరుగుతున్నాయి, జాతర జరుగుతుంది. అప్పుడు నీ వంతుగా మరి ఒక రథం చేసి ఏమంటారు అన్నమాట ఊరి గ్రామ పెద్దలు. ఒక రథం అంటే ఆయన ఎందుకు రథం అంటే అమ్మవారిని ఊరేగించాలి అంటే ఆ ఊరేగడానికి రథం కావాలా, ఆ ఊరేగడానికి రథం కావాలా, మీరు ప్రసాదాలను తయారు చేయండి, ఆమె వచ్చి భోజనం చేస్తుంది అంటాడు. అంటే వాళ్ళ ఇంకా పిచ్చోడు అనుకుంటారు, వీడేంది పోలేరామని పిలిపిస్తా అంటున్నాడు అనుకుంటారు. కానీ నిజంగా ఆయన చుట్టకు నిప్పుతే పోలేరి అనగానే గుడిలో నుంచి అమ్మవారు ఆ నిప్పుల కుంపడి పట్టుకొని వస్తుంది, ఊరంతా పారిపోతుంది. అమ్మవారు వచ్చినా తట్టుకోలేరు మనోళ్ళు, రారు కాబట్టి ధైర్యంగా ఏదో పని చేస్తారు. ఇచ్చిన ప్రసాదాలు అన్నీ ఉంటాయి కాబట్టి తెచ్చుకుంటారు, అంతే కదా. ఇప్పుడు వాడు కోడికి వస్తే అది అన్నే ఉంటుంది, వీడే వండుకొని తింటాడు అంతే. అమ్మవారు ఇట్లా మాయం చేస్తే కథం. అవును, దేవీ దేవతలు కనుక తీసుకునేటట్టుకుంటే ఒక్కరు కూడా ఏ పని చేయరు. వండర్ఫుల్ సార్. సో అలా వారికి వీరయ్య కాస్త పిచ్చి వీరయ్య కాస్త బ్రహ్మంగారు అయ్యారు. అది మనం గమనించాల్సింది ఏంటంటే మహాయోగులు ఎంతో మంది ఈ తెలుగడ్డ మీద పుట్టారు. ఒక శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికే బ్రహ్మం గారు అనే మన గౌరవ తెలుగు వాచకం అనేది ఇవ్వడం జరిగింది. సూట్ అయింది ఆయనకి. మరి ఎవ్వరికీ అలా వాడం మనం. ఏమన్నా యోగి అంటాం, యోగి అంతే. జిల్లాలమ్ముడి అమ్మవారు అంటాం, అలా తప్ప గారు అనే టైటిల్ ఆయనకి ఎలా ఎవరు పెట్టారో కానీ ఎంత అద్భుతంగా ఇవాళ లోక వ్యాప్తి చెందిందంటే బ్రహ్మం గారు అంటే కాలజ్ఞానం. ఇప్పుడు 432 సంవత్సరాల క్రితం ఆయన సజీవ సమాధి చెందారు. 432 సంవత్సరాల క్రితం 1593లో ఆయన వైశాఖ శుద్ధ దశమి. అయితే మనకి భారత రామాయణాలు తెలుసు. మరి బ్రహ్మంగారు రామాయణంలో 10 ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు తన పద్యంలో. ఏమిటంటే త్యాగం అని వింటుంటాం మనం. నాకు 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు త్యాగం చేశాను అని ఇలా చెప్పుకుంటుంటారు. ఆయన అలా చెప్పలేదు. అన్నీ అనుభవించదగే అవకాశాలు ఉండి కూడా వాటిని వదులుకున్నవాడే నిజమైన త్యాగం అంటారు ఆయన. అది ఆ క్యారెక్టర్ ఎవరంటే భరతుడు అని చెప్తారు. భరతుడు ఆయన నాకు ఆదర్శం అంట.
అంతే కదా, ఇప్పుడు తనకు రాజ పదవి వచ్చింది, ఆ, కూర్చొని అనుభవించవచ్చు, కానీ వదులుకున్నాడు. అన్నగారి పాతకలు పెట్టి పరిపాలన చేశారు. అన్నగారు అక్కడ కింద పడుకుంటున్నాడని ఈయన కింద పడుకున్నాడు కాదు, గొయ్యి తీసి పడుకున్నాడు ఊరడంతా. ఎందుకంటే అన్నలాగా సమానం ఉండొద్దని, అన్న వెనుకాలు ఉండాలని కిందికి. ఆయన పర్ణశాలలో ఉన్నాడు అని ఈయన గుడిసేసుకొని ఉన్నాడు. ఆ ఊరు పేరు నందిగ్రామం, రామాయణంలో ఉంటుంది. 14 ఏళ్ళు ఒక రోజు కాదు కదా, 1 గంట దాటిందంటే నేను ఉండను అన్నా అని చెప్తాడు. 14 సంవత్సరాలు దాటి వస్తే ఇక మీరు రావట్లేరని నాకు అనిపిస్తుంది, నేను ప్రాణత్యాగం చేస్తా అంటే రాముడు అది 14 ఏళ్ళు గుర్తుపెట్టుకొని హనుమంతుని పంపిస్తాడు. తొందరగా వెళ్ళి వాడికి మేము వస్తున్నాం అని చెప్పురా బాబు, లేకపోతే వాడు ప్రాణత్యాగం చేసుకుంటాడు అంటే ముందు హనుమంతు వచ్చి చెప్తాడు. ఆంజనేయ స్వామి వచ్చి చెప్తాడు కబురు, వస్తున్నాడు మీ అన్న వదనే పుస్తక విమానంలో, నీకు ఈ కబురు చేయమన్నాడు అంటారు. అలాంటి భరతుడిని ఆదర్శంగా తీసుకున్న వీరబ్రహ్మం గారు తను తలుచుకుంటే నవాబులంతా 100,000 ఎకరాలు దానంగా ఇచ్చేవారు. తను అడిగితే అగ్రహారాలు ఇచ్చేవారు. కానీ ఆయన ఎవరిని ఎక్కడ దేహి అని అనలేదు. చివరికి సమాధి అయ్యేటప్పుడు ఆ ఊరి కరణంని రిక్వెస్ట్ చేసి ఒక 1/2 ఎకరం స్థలం దానంగా తీసుకుంటారు ఆశ్రమానికి. అది కూడా వారి కోసం, సమాధి కొరకు ప్లస్ మిగతా వాళ్ళకి అది అక్కడి నుంచి అందియాలి. అప్పటికే కులాలు మతాలు ఈ ఫీలింగ్లు ఉన్న రోజులలోనే హరిజనులని మహమ్మదీయులకి జ్ఞానబోధ చేశాడు ఆయన. నవాబులనే ఎదిరించాడు. ఇది ఆత్మజ్ఞానం, ఇది మతంతో సంబంధం లేదు, మానవులంతా ఒక్కటే, అహింసో పరమధర్మ, జంతు బలి అనేది సరికాదు అని ఒక 500 సంవత్సరాల పూర్వమే డంకా బజాయించి సంఘాన్ని ఎదిరించిన విప్లవ వీరుడు ఆయన. ఎగ్జాక్ట్లీ సార్. వేమన గారు ఆయనకు సమకాలీనుడు. అదే కాలంలో ఈయనకంటే ఇప్పుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా ఎన్టీ రామారావు గారు తీసినప్పుడు స్టార్టింగ్ బ్రహ్మం గారి మన యోగి వేమన క్యారెక్టర్ నుండి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇది వచ్చినట్టు. ట్రాన్స్ఫార్మ్ కాదు, సరిగా చూడాలన్నమాట. అక్కడ ఆయన ఏం చేశారు, దర్శకుడు ఆయనే కదా, ఏం చేశాడంటే యోగులను పరిచయం చేశాడు. మన తెలుగు గడ్డపై ఇలాంటి యోగులు వచ్చారు, ఆ కోవలో బ్రహ్మం గారు ఒకరు అన్నట్టు చూపించారా? ఓకే, అది ఫ్రీ నాలెడ్జ్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఎక్స్ట్రా నాలెడ్జ్, అది ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇంట్రడక్షన్ ఉండాలి కదా. అలాంటి యోగుల్లో ఈతను ఒక యోగి మన తెలుగు గడ్డ మీద, రాయలసీమలో. కానీ ఏం సినిమా సార్, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఆ సినిమా కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. కాస్ట్యూమ్ కలర్లో చాలా విషయాలు ఆయన అచ్చుకుద్దినట్టు దించారు. నందమూరి తారక రామారావు గ్రేట్, నిజంగా వారే పాత్రకి నిజంగా 100% న్యాయం చేకూర్చాడు. ఒకే విషయం నాలాంటి వాడికి అసంతృప్తి ఏంటంటే ఆ మహిమలు చూపించారు ఎన్టీ రామారావు గారు, అది చూపించకూడదు. యోగులు ఎక్కడ ప్రదర్శించరు. అవునవును, ప్రదర్శించరు. అంటే ఇల్లు ఇట్లా అనగానే తయారైంది, రథం ఇలా అనగానే ఇలా చూపించారు కానీ సరికాదు. ఆయన మామూలుగా కృషి చేశారు, ఆయనకు శిష్యులు ఉన్నారు హెల్ప్ చేయడానికి. కాబట్టి ఒక హరిజనులని, ఒక మహమ్మదీయులను చేరదీసి వారికి ఆత్మజ్ఞానం చెప్పారంటే నవాబుల్ని కడప, పనగానపల్లి, కర్నూలు, హైదరాబాద్ నవాబుల్నే ఎదిరించాడు ఆయన. వాళ్ళందరూ పరీక్షలు పెట్టారు, అన్నిట్లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. నీరు పోసి వెలిగించమన్నాడు ఒక నవాబు, మాంసాహారం పెట్టి తినమన్నాడు ఒక నవాబు, గుర్రం కడుపులో ఉన్న పిల్లని ఎలికి తీసి చూపించమన్నాడు ఒక నవాబు. ఇలాగ ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ మహాయోగి ఆ యోగ శక్తుల చేత ఆయన లోకానికి యోగత్వం అంటే ఏందో పరిచయం చేశారు. అంటే వాళ్ళు అడిగిన దానికి చూపిస్తే ఆత్మజ్ఞానానికి ఇంత శక్తి ఉందని చెప్పడానికి తప్ప దాని ప్రదర్శన కోసం చేయలేదు. వాళ్ళు అడిగినప్పుడు అంతే, పరీక్షించినప్పుడు అలా చెప్పినప్పుడే నేను ఇతను ఒక గ్రేట్ జ్ఞాని అని తెలుసుకున్నాను. స్వకులస్తులే పుట్టి అన్నం వండి రాసిపోసి తినవన్నప్పుడు శిష్యుడు తినిపించాడు సిద్ధయ్య గారి చేత. అలాగా మన తెలుగు గడ్డ చేసుకున్న పుణ్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక షిరిడీలో నల్ల తుమ్మ చెట్టు కూడా పుట్టవు, అక్కడ ఆయన వచ్చి దైవశక్తి ఉంది అని
పరిచయం చేశారు జనాలకి షిరిడి సాయిబాబా. జ్ఞానం బోధిస్తా అంటే ఎవడు అడగలేదు, ఆయన ఆత్మజ్ఞానం గురించి ఎవరు అడగలేదు. కాబట్టి ఆయన జనం యొక్క ఈతి బాధల్ని తీర్చాడు, ఇతి బాధల్ని తీర్చి దైవశక్తి ఉందని పరిచయం చేశాడు. అంటే నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి ఆయన అవతారం అనుగ్రహ అవతారం అంటారు. ఎస్, ఆయన దయదలిచాడు ఎవరు వచ్చినా తన దగ్గర. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఆంగ్లేయులు కూడా ఆయన ఆమోదించారు, ఒప్పుకున్నారు. ఎస్, శక్తిశాలి అనేది. అలాగే బ్రహ్మంగారు బండల రాజ్యం రాయలసీమ, మనుషులు బండ మనుషులు, గుండెలేని మనుషులు, రాతి గుండె గలవాళ్ళు. మనకు తెలుసుగా ఫ్యాక్షనిస్టులు అని పేరు పెడతారు, అది నిజం. అలాంటి చోట ఆయన ఎందుకు పుట్టాడంటే ఆత్మజ్ఞానం, మనుషులంతా ఒకటే, దయా దాక్షిణం అనేదే మానవత్వం అని పరిచయం చేయడానికి. అలాగా బ్రహ్మంగారు మరి ఈ పద్యాలు రాశాడా, తత్వాలు రాశాడా అని కాదు, అన్ని ప్రక్రియలు ఆయన రాశాడు. ప్రతి ఒక్కదాన్ని టచ్ చేశారు. జీవితంలో 36 డిగ్రీల్లో ఏదేది కావాలో ప్రతి దాని గురించి చెప్పాడు ఆయన. కాళికాంబ సప్తశతి 700 పద్యాలతో కూడిన అత్యద్భుతమైన ఆత్మజ్ఞానంతో నిండిన గ్రంథం రాశారు. అలాగే కాలజ్ఞానం, భారతదేశ చరిత్రలో జరగబోయేది చెప్పిన వారు భగవాన్ వేదవ్యాసులు ఒకరే. భవిష్యత్తు గురించి భవిష్యత్ పురాణం రాశారు. తర్వాత ఎవరు ఎక్కడా చెప్పినట్టు మనకి రికార్డ్ లేదు. మన తెలుగు గడ్డపై బ్రహ్మంగారే కాలజ్ఞానం చెప్పారు జరగబోయేది. అది కూడా రాబోయే 400 సంవత్సరాలలో ఏమవుతుంది. ఇంకా నోటెడ్ ఏంటంటే కలియుగాంతం గురించి చెప్పారు, ఆయన క్లియర్గా చెప్పారు. కానీ ఇప్పుడు 2000లో రావాల్సిన కలియుగాంతము 2025కి వచ్చేసి ఇక నడుస్తూనే ఉంది. 2012 ప్రారంభమై అది కొనసాగుతూనే ఉంది కదా. ఇది బ్రహ్మంగారి మాట తప్పినట్లుగా అనుకుంటున్నారు చాలామంది. అలాగే కృష్ణవేణమ్మ నీరు వెళ్ళి కనకదుర్గమ్మ మొక్కుపోకు తాగుతుంది అంతంలో జలప్రళయంలో అనేది ఆయన రాశారు. ఆయన రాసింది నిజమే, కానీ మధ్యలో యుగసంధి కాలంలో బ్రహ్మర్షి పితామహ అవతారం దిగుతుందని అప్పటికి ఆయనకు తెలియదుగా. ఇప్పుడు జరగాల్సింది చెప్పిండ్రు అంతే. అది ఎవరైనా ఏ టైంలోనైనా వచ్చి ఆపవచ్చు, భవిష్యత్తును మార్చవచ్చు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, భవిష్యత్తు ఎప్పుడు ప్రిడిక్షనే కదా సార్. ఇప్పుడు రేపు ఇట్లా ఇప్పుడు సంభావ్యత జరగబోతుందని తెలుసు. ఈ రోజే మన జ్ఞానం శక్తి పెరిగింది అనుకోండి, రేపటిది మారిపోతుంది. సో ప్రయాణం అనుకుంటాం, తెల్లవారుజామున మనకు ఫోన్ వస్తుంది, క్యాన్సిల్ చేసుకుంటాం. సో మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్. బ్రహ్మంగారు చెప్పింది అంతా నిజమే. ఇది ఎందుకు కాలేదు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని కూడా కలిశారు. మరి మీరు ఈ జర్నీలోనే ఆ పరంపరకు సంబంధించిన వాళ్ళు సడన్ గా ఇటువైపు వచ్చారు, పేసములకు వచ్చాను. కాబట్టి ఆ వైపు తెలుసు, నాకు ఈ వైపు తెలుసు. అసలు మీకు అది క్లారిటీగా తెలుసు అక్కడ ఎందుకు ఏం జరిగింది, ఇందులోకి ఎందుకు రాబడ్డారు, ఎందుకు ఆపబడింది. అవును, పత్రి సారు అదే చెప్పారు. బ్రహ్మంగారి చరిత్ర జవాంగుల నాగభూషణ దాసు గారు 100 ఏళ్ల క్రితం రాశారు. దాని పేరు బ్రహ్మంగారి మహిమలు. తర్వాత 50 ఏళ్లలో బ్రహ్మంగారి సంపూర్ణ చరిత్రగా మారిపోయింది. ఆ బుక్ ఒక 450 పేజీల బుక్గా మారిపోయింది. అన్నీ యాడ్ చేస్తూ వచ్చారు. అందులో ఆత్మజ్ఞానము, ధ్యానము, మరి కాలజ్ఞానము ఇవన్నీ పొందుపరిచారు. బ్రహ్మంగారికి సంబంధించిన ప్రతి బిట్టు అందులోకి వచ్చేసింది. ఆయనకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఎవరికి? జవాంగుల నాగభూషణ దాస్ గారు. సో మనం మొత్తం మీద ఈ బ్రహ్మంగారి ఆరాధన దినోత్సవం సందర్భంగా వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి సార్, మనం ఏం సాధనలు చేయాలి? ఇప్పుడు యోగులు ఎప్పుడైనా వసుదైక కుటుంబం సాధించడానికే వస్తారు. సమకాలీన ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు తొలగించడానికే వస్తారు. ఇక దైవత్వంతో అనుసంధానం కావడానికి కావాల్సిన పద్ధతి చెప్పడానికే వస్తారు. ఆయన 500 సంవత్సరాలు జన్మించారు అంటే అప్పుడు మన దేశం అంతా పరాయి వాళ్ళ చేతులలో ఉంది, స్వేచ్ఛ లేదు, ముస్లిం రాజుల క్రింద, ఆంగ్లేయుల క్రింద. అవన్నీ చెప్తారు కాలజ్ఞానంలో ఆయన. మీసాలు లేనోడు దేశానికొచ్చేను, మహికొండలకు జెండలేసేనయ్యా, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అంటారు ఆయన. మీసాలు లేనివాడు
అంటే తెల్లోడు. ఇప్పుడు అందరం మీసాలు లేకుండానే ఉన్నాం. అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళలాగా మారిపోయింది కదా. ఇవాళ అమ్మ భాష ఎక్కడదండి. అవును, ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆయన ఒకటి చెప్తే 6 అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. అవును, ఓకే. ఆయన ఒకటే చెప్పాడు కానీ మనం 6 చేసుకున్నాం. నీ భాష లేదు, నీ వేషం లేదు, నీ ఆచార వ్యవహారం లేదు, నీ సంస్కృతి లేదు. ఎస్ సార్. ఇంకా మరీ మన తెలంగాణలో అయితే మహాఘోరం. ఏ పండుగ గురించి ఏమీ తెలియదు, సుఖముక్క తప్ప మనకి. కాబట్టి ఆయన జీవహింస సరికాదు, అహింసో పరమధర్మ. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు మనం ధ్యాన ప్రచారం అని పిఎస్ఎస్ఎం పిఎంసి వరల్డ్ వైడ్గా పేరు వచ్చింది. కానీ మనం నమ్మలేము, ఆ 400 సంవత్సరాల పూర్వమే బ్రహ్మగారు ధ్యాన ప్రచారం చేశారు. అప్పటే బీజాలే మనం అంతే కొనసాగితే కదా. ఆయన బండ్లు కట్టుకొని శిష్యులు వెంట తీసుకొని ఊరూరు తిరిగి ఎక్కడి వరకు అంటే బ్రాహ్మణులకు, విశ్వ బ్రాహ్మణులకే ఆయన ఆత్మజ్ఞానం చెప్పారు, ధ్యానం చెప్పారు. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది గొప్ప మంత్రము. రెక్క ముక్కు లేని పక్షి ఒకటి రేయింబావలు ఒక్క చెరువు నీళ్ళన్నీ తాగేశాను. ఈ శ్వాసకి రెక్క లేదు, ముక్కు లేదు, కానీ నీళ్ళన్నీ తాగేసిందట. నీళ్ళు అంటే విశ్వశక్తి అంతా తీసుకున్నది. అలాగా శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తమములు పంక్తుల రసితాను బ్రహ్మమకుట ముసుగులోన శివుడు పొసకి ఉన్నాడయ కాళికాంబ హంస కాళికాంబ. ఈ శ్వాస అనే ముసుగులోనే పరమాత్మ దాగి ఉన్నాడు. ఎంత సూటిగా చెప్పారు చూడండి. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మని అందగలరు. ధ్యానం చేస్తేనే ఆత్మతో అనుసంధానం అవుతుంది. అది ఆత్మనందక శాశ్వత సౌఖ్యమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. మరొక విషయం చెప్పాలి. డిఎన్ఏ సునలత మేడం అంతకుముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ కందిమల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వెళ్ళి ఆ మఠాధ్యక్షుని కలిసి బ్రహ్మంగారు రచించిన గ్రంథం ఏదైనా ఉంటే మాకు కానుకగా ఇవ్వండి అంటే పత్రిజీ మహాశైలకి ఆ మఠాధ్యక్షుడు వెంకటేశ్వర స్వామి కాళికాంబ సప్తశతి బుక్ ఇచ్చారు. సారు దాన్ని తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ ధ్యాన ప్రచార యాత్రలో చదివి సుమారు 30 పద్యాలను వెలికి తీసి ధ్యానపరంగా అద్భుతంగా ఒక చిన్న గ్రంథం రాశారు. ఆ రోజులో సీడీ వచ్చింది, పాడారు సారు షిరిడి ధ్యాన మహాయజ్ఞంలో. గురువాణి చాలా అద్భుతం. అందరి గురువుల గురించి ఆయన పరిచయం చేశారు, కానీ ఎవరికి గురువు అని పేరు పెట్టలేదు. మాత్రం పెట్టారు. బ్రహ్మగారికి గురువాణి అని పెట్టారు. అంటే ఈ అందరు గురువులు చెప్పింది బ్రహ్మంగారు ముందు చెప్పారు, వారిదే పరంపరగా అందరూ చెప్తున్నారు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ బ్రహ్మంగారికి తను కూడా గురువుగా భావించారని చెప్పొచ్చు. ఎస్, నిజం. అద్భుతమైన విషయం. నాకైతే చాలా ఆనందం వేస్తుంది అదే ఆ గురువాణి బుక్ చూస్తే. ఇప్పుడు మనందరికీ మరి బ్రహ్మంగారు అంటే ఈయన అని అనుకుంటారు, కానీ ఈయన కాదు బ్రహ్మంగారు. ఓకే. బ్రహ్మంగారి బుక్ రాసినప్పుడు ఆ రచయిత వెళ్ళి ఆ ప్రింటర్ని అడిగాడు అనమాట, ఇది బ్రహ్మంగారి చేత పబ్లిష్ చేయాలి మనము అంటే బ్రహ్మంగారు బొమ్మన్న ఉండాలి కదనాయా అని ఆ పబ్లిషర్ అడిగాడు. అప్పుడు ఒక ఆర్టిస్ట్ని పిలిపించి ఈ రచయిత వర్ణించాడు బ్రహ్మంగారు. ఆయన గడ్డ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దండ ఉంటుంది, కమండలం ఉంటుంది, కాషాయ బట్టలు, రుద్రాక్ష మాలలు. ఇగో శిష్యుడు ముస్లిం కాబట్టి ఇంకా ఇక్కడ రోమీ టోపీ ఉండేది పూర్వం, ఇప్పుడు అది తీసేశారు. ఇలాగా మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పులి చర్మంపై ఆయన ధ్యానం చేస్తున్నారు. ఇటు పక్క పుట్ట ఉంటుంది, ఆవు ఉంటుంది, పులి ఉంటుంది. ఒక యోగి దగ్గర ఆవు పులి రెండూ ఉంటాయి. ఊరేగించే రథం ఉంటుంది. ఇలాగా ఇది ఒక చిత్రకారుడు, ఈయన పేరు కె కృష్ణమూర్తి గారు, మద్రాస్. ఈయననే బ్రహ్మంగారని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ పటాన్ని ఆరాధిస్తున్నారు. సరే, ఏదేమైతుంది బ్రహ్మంగారికి చెందుతుంది కదా, మొత్తం మీద వారి అనుకరణతోనే ఉన్నది. ఇక పత్రిజీ వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మంగారి 30 పద్యాలని
ధ్యానపరంగా వ్యాఖ్యానం చేసి గురువాణి అని మన సొసైటీలో పరిచయం చేశారు. ప్రతి పద్యము అద్భుతంగా ఉంటుంది. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగితానగును కాళికాంబ హంస కాళికాంబ. సాటి మానవులకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు గట్టి మొక్కులిడిన బ్రతుకు చక్కబడబోదు కాళికాంబ హంస కాళికాంబ. దీనినే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విగ్రహారాధన కూడదు అని, సత్యారాధన చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి. విగ్రహాన్ని మెచ్చుకోవచ్చు, కళని. అంటే అక్కడ ఆయన ఏమన్నాడంటే, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునురా ఒరే ఒరే, ఒక్కడైనా చిన్మయ జ్యోతిని చూచుచుండుట సరే సరే అని ధ్యానాన్ని ఆయన ధ్యానం గురించి చెప్పారు. నువ్వు ధ్యానం చేస్తేనే లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం అయితే దైవత్వం తెలుసుకుంటావు. పూజలు కాదు, స్తోత్రాలు కాదు, జపాలు కాదు అని ఏదైతే కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డంకా బజాయించి ప్రచారం చేశారో, దాన్నే బ్రహ్మం గారు సూటి భాషలో చెప్పారు. ఇప్పుడు అర్థమైన పాయింట్ ఏంటంటే, బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో మిగతా గురువులందరూ, మనం ఇవాళ మతాలు అనుకుంటున్నాం కానీ అందరు గురువులు చెప్పింది ఒక్కటే, మార్గాలవి మతాలు కావు. ఏకత్వం గురించే బోధించారు, అందరూ ఆత్మజ్ఞానులు అవ్వాలనే బోధించారు. సూపర్ సార్. చివరగా మీ సందేశం. రూపరహితునకు రూపంబు కల్పించి, పరబ్రహ్మకి రూపము లేదు. రూపం లేనప్పుడు నామం ఎక్కడ ఉంటుంది? అంతే. నామరూపాలు లేనిదే మొదటి దైవత్వం. దైవత్వం అంటే సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత, సర్వజ్ఞత. ఈ మూడున్నోడే దేవుడు, అతడు ఒక్కడే. ఏ మతం ఏది చెప్పినా ఈ తత్వాన్ని చేరడానికే. అందరూ పాయింట్ ఆఫ్ లైటే అన్నారు సార్, అన్నారు. అంతే. రూపము లేదు అనే చెప్పారు, పరంజ్యోతి అనే చెప్పారు, జ్యోతి స్వరూపం అనే చెప్పారు. రూపరహితునకు రూపంబు కల్పించి ధర్మ మార్గములెల్ల ధ్వంసము చేసిరి కలుషమతులు అన్నాడు ఆయన. ముక్కులోని గాలి ముక్తికి త్రోవ. ఇంత సింపుల్ ఉంది. అలాంటి దాన్ని పుట్ట చుట్టూ తిరుగు, చెట్టు చుట్టూ తిరుగు, గుట్ట చుట్టూ తిరుగు, దీక్షలు, యాత్రలు, అళ్ళ మునుగు, ఇండ్ల మునుగు, శ్వాసలో మురుగు. అది మీ సందేశం సార్. చివరగా వీరబ్రహ్మం, శ్రీమద్ విరాట్ అనే మాటే ఆయన యొక్క ఘనతను తెలియజేస్తుంది. విరాట్ అంటే సర్వవ్యాపకత్వం. ఒక కాలజ్ఞానం చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అలాగే నవాబులు కత్తి బలం ఉన్న చోట బ్రహ్మంగారు సంఘంలో ఉన్న మూఢనమ్మకాలని జ్ఞానం అనే ఖడ్గంతో ఖండించారు, నవాబులను మెప్పించారు. కులాలు అనేవి మనం పెట్టుకున్నవే, పుట్టుకతో అందరూ శూద్రులే, వేదం చదివితే విప్రుడు, ధ్యానం చేస్తే బ్రహ్మజ్ఞానులు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మిత్రులారా, ఇవాళ వైశాఖ మాసం శుద్ధ దశమి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం స్మరించుకున్నాం. మనమంతా ఆయన చేత ఆశీర్వాదించబడ్డాము. మనం ఎంతో ధన్యులం. మీ అందరికీ ధన్యవాదాలు. పిఎంసి వారికి కృతజ్ఞత, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతమైన విషయాలు అందించినందుకు. మిత్రులారా, విన్నాం కదా, విగ్రహారాధన కాదు సత్యారాధన, సాధన గురించి చెప్పారు. ముక్కులోని గాలి ముక్తికి మార్గం అని, మనం శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడం, శాకాహారం యొక్క ప్రతిష్టతను, వారి యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రచారం చేశారు, ఏకత్వాన్ని బోధించారు. ఏదైతే ఇవాళ మనం పిఎంసి ద్వారా, పిఎస్ఎస్ఎం ద్వారా 40 సంవత్సరాలు బోధించారో పత్రిజీ, దానికి కంటిన్యూషనే ధ్యాన జగత్తుకు మార్గాన్ని వేశారు పిఎంసి ద్వారా. కాబట్టి మిత్రులారా, వారి జ్ఞానాన్ని, శక్తిని మనం ప్రసారం చేస్తున్నాం. వాస్తవి కన్యకా పరమేశ్వరి వారి యొక్క వారి జననం గురించి కూడా మనం తెలుసుకున్నాం. మిత్రులారా, అందరూ చెప్పింది చేసింది అంతా ఒక్కటే. మనం ధ్యాన సాధన చేసినప్పుడే, మన లోపలికి ధ్యానంలో మునిగినప్పుడే తెలుస్తుంది అనేటువంటి అద్భుతమైన విషయం ఈరోజు తీసుకొని మనం ఈ పిఎంసి ట్రస్ట్కి
మన సహాయ సహకారాలు అందిస్తూ ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.